పూర్వం సముద్ర మథనం సమయంలో దేవతలు మరియు అసురులు కలిసి అమృతాన్ని పొందే ప్రయత్నం చేశారు. వాసుకి అనే పామును తాడుగా, మందర పర్వతాన్ని మథనదండగా ఉపయోగించి సముద్రాన్ని మథించారు. విష్ణుమూర్తి మోహిని రూపంలో దేవతలకు అమృతం పంచుతున్నాడు. అప్పటికే స్వరబాను అనే అసురుడు మారువేషంలో దేవతల వరుసలో చేరాడు. స్వరబాను అమృతాన్ని సిప్ చేయగానే సూర్యచంద్రులు స్వరబానుని గుర్తించి మోహినికి చెప్తారు. వెంటనే విష్ణుమూర్తి తన అసలు రూపంలోకి వచ్చి సుదర్శన చక్రాన్ని వదులుతాడు. ఆ చక్రము అతడి తలను శరీరం నుండి వేరుచేసింది. కాని అమృతం రుచి చూసినందువల్ల తల అమరత్వాన్ని పొందింది. శరీరం కూడా వేరై కేవలం పాము వంటి తోకగా మారింది. ఆ తరువాత నుండి రాహువు సూర్యున్ని, కేతువు చంద్రుణ్ణి మింగే ప్రయత్నం చేస్తారని, ఆ కారణంగా సూర్యగ్రహణము, చంద్రగ్రహణము సంభవిస్తాని చెబుతారు.